బాధపడకి ఈశ్వరి. అమ్మాజీ విషయంలో కాకుండా వేరే ఏ విషయంలో నేను కొట్టినా నువ్వు బాధపడి ఉండొచ్చు, కానీ అమ్మాజీ విషయంలో కొట్టడమ్మా నిన్ను. అమ్మాజీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ దేవుడు కూడా ఎదురెళ్తాడమ్మా. అందుకే వాడి చేత చెంపదెబ్బ తిన్నానన్న సంగతి మర్చిపోయి వాణ్ణి మార్చడానికి ఏవో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పావు కదా, వాటి గురించి ఆలోచించమ్మా. అవన్నీ తర్వాత, ముందు భోంచేద్దాం రావదినా, ఆకలేస్తుంది. రా రామ్మా రా. అమ్మ దొంగ పిల్లిలా అలా తొంగి చూస్తుందేంటి? అంటే ఏదో జరుగుతుంది. మరీ ఎక్కువగా వంగద్దు, పడితే మూతి పళ్ళు రాలుతాయి. నువ్వా? ఎవరో అనుకునే దడుచుకున్నాను కదే. ఇంతలా వంగి మరీ చూస్తున్నావు, ఏం చూస్తున్నావమ్మా? మెల్లిగా మాట్లాడవే. ఓబులేషు చెక్కు మీద సంతకం పెట్టించుకోవడానికి శివ దగ్గరికి వెళ్ళాడు. ఎంత రాశాడో ఎంత నొక్కాడో తెలుసుకోవాలి కదా. అవునవును, అప్పుడే మన మాట మనకొస్తుంది. అసలే ఈ నెల నాకు చాలా ఎక్కువ ఖర్చులున్నాయి. సరేలే అన్నయ్య, ఈ చెక్ మీద ఒక వేలిముద్రవే. డబ్బులు అవసరం ఉన్నాయి. డబ్బులా? నీకెందుకురా? అదే అన్నయ్య, ట్రాక్టర్ రిపేర్ ఉంది, మొత్తం 50,000 అవుతుందన్నయ్య. నిజంగా రిపేర్లకేనా లేక నీ తాగుడు తందనాలకా? లేదన్నయ్య, అన్నీ మానేశాను. అబ్బా, పెద్దమ్మ ఓబ్లేష్ అన్నయ్యని ఎందుకని పంపింది? అసలే శివన్నయ్యకి వాడి మీద నమ్మకం లేదు, ఆవిడే వెళ్ళొచ్చు కదా. ఇప్పటికే శివ దగ్గర చేయి చాచాల్సి వస్తుందని సిగ్గుతో చచ్చిపోతుంది. నేరుగా ఇంకేం అడుగుతుందే? నేను మారిపోయాను. అన్నయ్య ఒక్కడికి పని ఎక్కువైపోతుంది, నువ్వు కూడా సాయం చేయని అమ్మ చెప్తేనే ఇదిగో ఈ ట్రాక్టర్ రిపేరు ఇవన్నీ చూసుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు ఏం చెప్పినా నేను చేస్తానన్నయ్య. అయితే మంచిదిరా. ఇప్పటికే నువ్వు చెడిపోతున్నావని అమ్మ బాధపడుతుంది. ఆ చెక్కిటు ఎంతనో? 50,000 అన్నయ్య. ఇదిగో 5. నీకు 5 అంకే తెలుసు గాని 50,000లో 5 పక్కన ఎన్ని సున్నాలుంటాయో తెలియదు కదన్నయ్య. అందుకే ఒక 0 ఎక్స్ట్రా రాసి 5 లక్షలు రాశాను. చదువురాని దత్తమ్మ. సంతకం పెట్టన్నయ్య. వదినొస్తుంది. ఇదిగో. ఏమండి కాఫీ?
వదిన చెక్ చూస్తుంది. చూస్తే చూడండి అక్కడ ఎంత రాశాడో తెలుస్తుంది గాని ఓబులేషు శివకి ఎంత చెప్పాడో తెలియదు కదా. 5 లక్షల. ఇప్పుడు 5 లక్షలు ఓబులేష్ కిందకి ఇస్తున్నట్టు. సరే అన్నయ్య, నేను ట్రాక్టర్ రిపేర్ చేయించేస్తాను. రేయ్, ఎక్కడ దుబారా చేస్తావో అని అలా అడిగాను గాని ట్రాక్టర్ జీప్ రిపేర్లంటే ఎక్కువే అవుతుంది. ఆ 50,000 సరిపోతాయా? లేదంటే ఇంకా అడుగు. అలాగే అన్నయ్య, అవసరమైతే అడుగుతానులే. దొరికిపోయాడమ్మా. అడిగింది 50,000 కానీ చెక్ మీద ఎక్కువే రాసుంటాడు. అది ఈశ్వరి వదిన చూసేసింది. అదంతా అమ్మాజీ చూసుకుంటుందిలే. వెళ్దాం పద. పద. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఇప్పుడు ఇది చెప్పినా వాళ్ళేదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. మళ్ళీ మా అమ్మని అవమానిస్తావా అని నన్ను అంటారు. మీరేంటండి అలా చూస్తున్నారు? అది నిన్న కొంచెం బలంగా చేవిసిరాను కదా. గట్టిగా ఏమైనా తగిలిందేమో అని. అబ్బో, మీకు ఆవేశపడ్డమే తప్ప ఆలోచించడం కూడా తెలుసా? మరీ ఎక్కువ ఆలోచించకండి. మళ్ళీ నా మీద ప్రేమ ఎక్కడ పొంగుకొచ్చేస్తుందో అని అపార్థం చేసుకుంటాను. మరి మా అమ్మ గురించి తప్పుగా అంటే నా కోపం వస్తుంది. నా కోపం రాకుండా ఉండాలంటే మా అమ్మ గురించి ఇంకేం అనొద్దు. మీ అమ్మాజీ అమ్మ గురించి అంటేనే కోపం వస్తుంది కదా, చెప్తా. మావయ్య, అత్తయ్య, ఇంత పని చేశారేంటి మావయ్య? ఏమైందమ్మా? ఇప్పుడు ప్రతి కన్న తండ్రి తన కొడుకుని డాక్టర్నో, ఇంజనీర్నో, కలెక్టర్నో చెయ్యాలని తప్పిస్తుంటే మీరేంటి మావయ్య మీ కొడుక్కి అక్షరం మొక్క కూడా నేర్పించలేకపోయారు? అదేంటమ్మా అంతా తెలిసి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? తెలుసు మావయ్య, అయినా జరుగుతున్న దారుణం చూసి తట్టుకోలేక గుండె తరుక్కుపోయి ఎవరిని అడగాలో తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు ఏమైందో చెప్పమ్మా. 50,000 అని చెప్పి చెక్కు మీద 5 లక్షలు రాసి చిన్నపిల్లాడి చేతిలోంచి చాక్లెట్ కొట్టేసినంత ఈజీగా కొట్టేస్తున్నారు మావయ్య. దానికి కారణం చదువు లేకపోవడం వల్లే కదా మావయ్య. ఒక్క 0 తేడాతో 1,000 లక్షలుగా మారిపోతాయన్న సంగతి తెలియక ఎంత దారుణంగా మోసపోతున్నారో చూడండి. పోని చెప్దామంటే అమ్మాజీకి వ్యతిరేకంగా ఏం చెప్పినా సరే ఆయన వినే పరిస్థితుల్లో లేరు. అదే కదమ్మా అసలు సమస్య. అసలు మనం ఏం చెప్పినా వాడు వినే పరిస్థితుల్లో లేకుండా చేసేసింది. ఎక్కడ శివ చదువుకుంటే తెలివి మీరి తన మాట వినకుండా పోతాడేమోనని బడిలో కూడా చేర్పించలేదు ఆ రాక్షసి. ఎక్కడ నేను చదువు నేర్పిస్తానో, ఎక్కడ నా మాట వినేస్తాడో అని నన్ను శత్రువుని చేసేసిందమ్మా. ఇంకా వాణ్ణి బలవంతం చేస్తే ఎక్కడ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడేమోనని భయపడి ఏమీ చేయలేకపోయానమ్మా. అక్కడే తప్పు జరిగింది మావయ్య. కష్టమో నష్టమో 4 తగిలించైనా సరే బలవంతంగా చదువు నేర్పించుంటే ముందు మిమ్మల్ని శత్రువుల్లా చూసినా ఆ తర్వాత ఆ చదువిచ్చిన జ్ఞానంతో మంచేదో చెడేదో తెలుసుకుని ఉండేవారు. ఇప్పుడు చూడండి,
తన చుట్టూ అంత అన్యాయం జరుగుతున్నా కొంచెం కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈ రోజు లక్షల్లో జరిగిన మోసం రేపు కోట్లై మొత్తం ఆస్తిని దోచుకుపోవడమే కాకుండా ఆయన ఏం చేస్తారోనని భయంగా ఉంది. అదేనమ్మా మా భయం. ఎలాగైనా వాడికి అమ్మాజీ నిజస్వరూపం తెలిసేలా చెయ్యాలి. అక్కడే మనం తప్పు చేస్తున్నాం అత్తయ్య. మనం అమ్మాజీ గురించి ఎంత వ్యతిరేకంగా చెప్తుంటే ఆయన ఆవిడికి అంత దగ్గరవుతున్నారు. అసలు మన మాటే రుచించినప్పుడు చెప్పే నిజం కూడా చేదుగానే ఉంటుందత్తయ్య. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. తప్పేదో ఒప్పేదో తెలుసుకునే జ్ఞానం రావాలి మావయ్య. అంటే ఆయన చదువుకోవాలి. వాడు చదువుకోవాల్సిన వయసులోనే చదువుకోలేదమ్మా. ఇప్పుడెలా చదువుకుంటాడు? అసలు చదివించడం సాధ్యమా? కష్టమే అత్తయ్య, కాని అసాధ్యమైతే కాదు. అమ్మాజీ తన అవసరానికి ఆయన్ని చదవనివ్వకుండా చేసినప్పుడు మన అవసరానికి చదివేలా చేయలేమా? దానికి టైం పడుతుంది. కానీ ఈలోగా అమ్మాజీకి వ్యతిరేకంగా మనమెవ్వరం మాట్లాడకూడదు. ఒకరిని మన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటే ముందు మనం వాళ్ళ దారిలోకి వెళ్ళాలి. వెళ్దాం, వెళ్ళి తనని మన దారిలోకి మళ్ళిద్దాం. బా, నేనేదో కావాలని చేసినట్టు నన్ను కొడతావేంటమ్మా? చేయి జారిపోయింది. సంపుతానేమనుకుంటాండావో? సెక్కు ముక్కని ఆ మాత్రం పట్టుకోవడం శాత కదా ఇవి. నువ్వు చెప్పింది 50 ఏళ్ళు, రాసింది 5 లక్షలని తెలిసిపోయి ఉంటది కదా. ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది పెద్దమ్మా. చెక్కును చూసి మళ్ళీ అన్నమోహన్ చూసింది ఈశ్వరి. కానీ శివకి మాత్రం ఏం చెప్పలేదక్కా. చూసుంటే చెప్పుండాలి కదా. లేదు మే, అది సానా తెలివైంది. అప్పుడే అడిగేచ్చే మనమేదో పొరపాటున చేసినామని చెప్పి తప్పించుకుంటామని దానికి తెలుసు. పైగా రాత్రే చెంపదెబ్బ తినుండాది కదా. అప్పుడే నాకు ఎదురు తిరిగే పని ఏది చెయ్యదు. అయితే ఇంకేం టెన్షన్ లేదన్నమాట. అన్నయ్య నీ గుప్పిట్లో ఉన్నాడు కాబట్టి నీకెదురు తిరిగితే ఈశ్వరి చెంప పగలగొడతాడు. కాబట్టి మనం ఏం చేసినా సరే నోరు మూసుకొని చూడ్డం తప్ప ఏమీ చేయలేదు. ఏడ్చినట్టుండాది నీ తెలివితేటలు. ఎప్పుడు తప్పు దొరుకుతాదా అని అవకాశం కోసం చూసేది. ఇప్పుడింత ఆధారం దొరికినాక గమ్మునెట్టా ఉంటాది. ఏదో ఆలోచన చేస్తా ఉంటాది. చూడప్పా, ఎదురుపడి పోరాడే వాళ్లతో ఏ బాధ లేదు. కాని ఆలోచిస్తా దెబ్బతీయాలని చూస్తారే, వాళ్లతోనే అసలు సమస్య. సర్లే, ఇక నుంచి ఈశ్వరిని ఒక కంటగాని పెట్టండి. దాని ఆలోచన ఏందో తెలుసుకోండి. ఇక నుంచి మీరిద్దరు అదే పనిలో ఉండాలి. మీ మీద అనుమానం లేదు కాబట్టి పక్కనే ఉంటూ మెల్లిగా దాని గుట్టు లాగండి. అలాగే పెద్దమ్మా, అదంతా నేను చూసుకుంటాను. కానీ మాకు రావాల్సిన వాటా మాకిస్తే మేం వెళ్ళిపోతాం. ఏం వాటామే? అదే పెద్దమ్మా, 50,000 అని చెప్పి 5 లక్షలు నొక్కేశాం కదా, అందులో వాటా. నీకెందుకు ఇయ్యాలా? ఎందుకేంటి పెద్దమ్మా, అందరం కలిసే చేస్తున్నాం కదా. మరి మా వాటా మాకు ఇవ్వకపోతే ఎలా? అక్క, అది వాట అడిగితే నువ్వు నన్ను కొడతావేంటి? నీ కూతురు కదమ్మా, నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. ఏంది మే, బ్లాక్ మెయిల్ చేస్తాడారా ఏమి? ఇయ్యకపోతే ఏం చేస్తావు? ఏం చేయను పెద్దమ్మా,
నేను పక్కనే ఉండి మా అమ్మని కంట్రోల్ చేయడం మానేస్తా. ఎప్పుడో ఒకప్పుడు లోపలున్నది బయటకు అనేస్తుంది. అప్పుడు మీరు శివ అన్నయ్యని ఎలా మోసం చేస్తున్నారో అంతా తెలిసిపోతుంది. అప్పుడు అన్నయ్య అందర్నీ పరిగెత్తించి కొడతాడు. తర్వాత మీ ఇష్టం. నేనేమన్నా కావాలని అంటానా అక్క? అది నా లోపం కదా, నీకు తెలుసు కదా. ఏదో నా కూతురు పక్కనే ఉండి నన్ను ఆపుతుంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎన్ని గుట్లు రట్టయి ఉండేవో. సర్లే, బ్యాంకుకు పోయి ఆ చెక్కును మార్చి అమ్మికి కావాల్సిన డబ్బు ఇచ్చిరా. పోపా. అలాగేమ్మా. థ్యాంక్స్ పెద్దమ్మా. యాభైకి 100కి నా కాడ చెయ్యి జాచేటోళ్ళు ఇప్పుడు నన్నే బ్లాక్మెయిల్ చేచ్చండారు. దీనంతటికీ కారణం ఆ ఈశ్వరే. అదొచ్చినాకనే పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతాండాయి. ఏదో పేరు కోసం పోయి దాన్ని పెళ్లి చేసి దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే నాకు తల కొరివిలా తయారైంది. ముందు దీని లెక్క ఏందో చూడాలా. తేలుచ్చా, దీని లెక్క తేలుచ్చా. ఎలా ఈ మోసాన్ని అరికట్టాలి? అమ్మాజీకి వ్యతిరేకంగా ఏం చెప్పినా ఈయన నమ్మరు కాబట్టి అమ్మాజీకి అనుకూలంగా ఉంటూనే ఏదో చెయ్యాలి అనుకుంటున్నాను. సరే, దానికోసం ఏం చేయాలి? అసలే ఆ అమ్మాజీ గుంట నక్క. ఏం చేసినా తొందరగా పసిగట్టేస్తుంది. ఎలా? లావణ్య, ఏం చేస్తున్నావ్? ఏం రాస్తున్నావ్? ఎందుకు చించి పడేస్తున్నావ్? డిస్టర్బ్ చేయొద్దు దినా. అబ్బో, మాట్లాడితేనే డిస్టర్బ్ అయిపోయేంత సీరియస్ పని ఏం చేస్తున్నావ్? అబ్బా, డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? అర్థమైంది. లవ్ లెటర్ రాస్తున్నావు కదా? చిప్పో వదినా. నాకు అది డౌట్ గా ఉంది వదినా. ఇందాకటి నుంచి తెగ చించి మరీ రాసిస్తుంది. ఏంటక్క నువ్వు కూడా? సాత్విక చెప్పేది నిజమే కదా. లవ్ లెటర్ రాసేటప్పుడే ఏం రాయాలో ఎలా మొదలు పెట్టాలో తెలియక మొదటి లైన్ రాసే లోపే కనీసం 100 పేపర్లైనా చించుతారు. అబ్బా వదినా, అలాంటిదేం లేదు. పర్వాలేదు లావణ్య, ఇలాంటి విషయాలు అక్క చెల్లెలతోనో వదిన మరదలతోనో చెప్పుకుంటే సాయం చేస్తారు కదా. ఎవరా అబ్బాయి? క్లాస్మేటా? అబ్బా, సందు చివర కాపుకాసే అబ్బాయా అక్క? కాదు, ఫేస్బుక్ ఇన్స్టా ఫ్రెండ్ అయి ఉంటాడు. అయ్యో వదినా, ఆపుతారా? నా మొహానికంత సీన్ లేదు. ఎందుకు లేదు? చూడొద్దినా, దీనికేం తక్కువ? తెల్లగా ముద్దుగా బాగుంటుంది కదా. కాలేజ్లో 3-4 దీని వెంట పడుతున్నారట. వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది. అర్థమైంది.
వాళ్ళలో ఎవరో ఒకళ్ళని ఫైనల్ చేసి లవ్ లెటర్ రాస్తున్నావన్నమాట. ఇంట్లో చెప్పావా లేక డైరెక్ట్ గా దండలతో దిగిపోతావా? వదినా ఇంక చాలు.